హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్టుని ఎలా చేసుకోవాలో చూద్దాం. పెసరట్టు టేస్టీగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకైతే చెప్తాను. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఒక కప్పు వరకు పెసర్లు అయితే తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. ఒక కప్పు పెసర్లకి నేను 3 టేబుల్ స్పూన్ల వరకు రైస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే కొన్ని వాటర్ తీసుకొని బాగా కడిగేసి వీటిని ఒక హోల్ నైట్ వరకు అయితే నేను నానబెట్టేసుకుంటాను. ఒకవేళ హోల్ నైట్ కాకుండా ఒక 5 అవర్స్ కూడా వీటిని మనం నానబెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పెసర్లను అయితే బాగా కడిగేసాను. దీంట్లోకి నేను వాటర్ అయితే తీసుకొని నానబెట్టేసుకుంటున్నాను. తీసుకునే వాటర్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒకవేళ అవి ఉబ్బినా కూడా వాటర్ సరిపోతాయి. చూస్తున్నారు కదండి, హోల్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పెసర్లు అనేవి బాగా నానాయి. చూడండి, ఇలా అనేసరికి ఎలా అవుతున్నాయో. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సర్లో అయితే వేసేసుకుందాము. ఒక చిన్న జార్ తీసుకొని దాంట్లోకి నేను వేసేసుకుంటున్నాను. చిన్న జార్ తీసుకోవడం వల్ల మెత్తగా తొందరగా గ్రైండ్ అయితే అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి నేను సరిపడా వాటర్ తీసుకొని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండేలా మీరు చూసుకోండి. ఎంత సాఫ్ట్గా ఉంటే దోశలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. గ్రైండ్ చేసుకునేటప్పుడు సరిపడా వాటర్ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల సరిగ్గా రావు. ఇప్పుడు దీంట్లోకి నేను అల్లం ముక్కలు అలాగే మిర్చి కూడా వేసుకుంటున్నాను. కొంతమంది పాలకూరను కూడా వేసుకుంటారు. ఒకవేళ మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఒక స్పూన్ వరకు నేను జీలకర్ర అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ తీసుకుంటూ దీన్నంతా మనం ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా వాటర్ తీసుకోకుండా కొంచెంగా చూసుకుంటూ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి బాగా. పెసరట్టు వేసుకునే ముందు ఒక 1/2 అవర్ ముందైనా 1 అవర్ ముందైనా పిండిని ఇలా గ్రైండ్ చేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. అలా అవ్వడం వల్ల దోశలు అనేవి మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం దోశలు అయితే వేసుకోవచ్చు. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఒక 1/2 అవర్ వరకు అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, దోశ వేసే ముందు ఫస్ట్ ఒక ఆనియన్ అయితే తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ వరకు ఆయిల్ తీసుకొని బాగా ఇలా అనుకొని, ఎప్పుడైనా సరే దోశ వేసేటప్పుడు ఆ ప్యాన్ అనేది కొంచెం వేడిగా ఉండాలి. అలా అయితేనే దోశలు నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీంట్లోకి నేను కరివేపాకు కారం పొడిని అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పల్లి కారం పొడి కానీ నార్మల్ కారం పొడి కానీ వేసుకొని తీసుకుంటే టేస్ట్గా అయితే ఉంటాయండి. చూడండి, ఇలా జస్ట్ ఇలా ట్యాప్ చేయాలి. అలా అయితే కారం పొడి అనేది దోశల్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేనైతే వీటిని తీసేస్తున్నాను. చూడండి, పెసరట్టు వేసుకునే ముందు పెనం అనేది కొంచెం వేడిగా ఉండాలి. తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెసరట్టు అయితే వేసుకోవాలి. అలా అయితే ఈజీగా దోశలు అనేవి వస్తాయి. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీక్లో ఒకసారైనా పెసరట్టు ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను 2 నుంచి 3 రకాల వరకు పెసరట్టు అయితే వేసాను. ఒకటి ఎగ్ దోశ, ఒకటి క్యారెట్ దోశ, ఒకటి ఆనియన్ దోశ, అలాగే ఒకటి కరివేపాకు కారం పొడి దోశ అని. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కిచెన్ అరోమా. బాయ్.